అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సౌగంధి నవల చదువుకుంటున్నాము. దహనకాండలు ముగిసినాయి. అందరూ వరలక్ష్మమ్మ గారి శవాన్ని సిరిపురం తీసుకువెళ్ళమన్నారు. అవసరం లేదు అన్నాడు వత్సల్. 12వ రోజు కూడా చాలా సింపుల్గా జరిగింది. చిత్ర కూడా ఆ పూట వెళ్ళిపోతోంది. ఆ రోజు పెళ్ళి ఆగిపోయినప్పటి నుంచి అమ్మ బెంగపడిపోయింది అంది చిత్ర వత్సల్ని సౌగంధిని చూస్తూ. మీ ఇద్దరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి అంది. చిత్ర సౌగంధిని తన దగ్గరికి వచ్చి ఉండమని కోరింది. చిత్ర వెళ్ళేటప్పుడు సౌగంధితో అంది, వత్సలు కూడా అక్కడే ఉన్నా, మీరిద్దరూ సాధ్యమైనంత తొందరలో పెళ్లి చేసుకోండి, అదే అమ్మ ఆత్మకు శాంతి అంది. సౌగంధి కిందికి చూపులు మరల్చుకుంది. వత్సల్ ఎటో చూస్తూ ఉండిపోయాడు. చిత్ర వెళ్ళిపోయింది. నేను ఇంకో వారం రోజులు ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఇంటి దగ్గర పిల్లలు ఒక్కళ్ళు ఉన్నారు అంటూ వదిలి వెళ్ళలేక వెళ్ళింది. వత్సలు వెళ్ళి చిత్రని రైలు ఎక్కించి వచ్చాడు. సౌగంధి కూర్చుని ఉంది. అతను వస్తూనే తన బట్టలు బ్యాగ్లో పెట్టుకోసాగాడు. నువ్వు కూడా ఊరు వెళ్తున్నావా అంది సౌగంధి. అతను తల ఊపాడు. అతను సర్దుకుంటుంటే అడిగింది, ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పు. అడుగు. అత్తయ్యకి అంత సుస్థి చేస్తే నాకెందుకు కబురు చేయలేదు నువ్వు? ఎవరూ వచ్చి చేసేది ఏమీ లేదని తెలియటం వల్ల. డాక్టర్లు ఆవిడ పరిస్థితి చెప్పారు. నువ్వు వస్తే వచ్చినప్పటి నుంచి పెళ్ళో అంటూ గొడవ చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఇప్పటికైనా ఫార్సు చాలు. సౌగంధి కిందికి చూస్తూ తలదించుకుంది. అది నిజమే కావచ్చు. మళ్ళీ ఎప్పుడు వస్తావు అడిగింది. తెలియదు. ఏదైనా పని ఉంటే తప్పక వస్తాను. పరీక్ష పోయిందని నా మీద కోపంగా ఉంది కదూ? అతను చివ్వున తలెత్తి ఒక్కసారి చూశాడు. ఆ తర్వాత ఆగ్రహం నిగ్రహించుకొని తన పని చూసుకోసాగాడు. పరీక్షా ఫలితం నీకు ముఖ్యం, నాకు కాదు అన్నాడు. గదిలోకి సాయం సంధ్యలు పరుచుకుంటున్నాయి. అతను పెట్టె మూస్తున్నాడు. సౌగంధి దగ్గరికి వచ్చి పెట్టె మీద చేయి వేసింది. అతను ముఖమెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వత్సల్, నేను ఒక మాట చెప్పనా? ఏమిటి? నువ్వు ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అతను ఒక్క నిమిషం సౌగంధి ముఖం చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత థ్యాంక్ యూ అన్నాడు. మరుక్షణంలో పెట్టె తాళం వేయటం, అతను వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. సౌగంధి అక్కడే నిలబడిపోయింది. నేనేమైనా తప్పు మాట అన్నానా? తనని తాను ప్రశ్నించుకుంది. లేదే, నేను అతని క్షేమం కోరే అన్నాను అనుకోసాగింది. అత్తయ్య లేదు. నేను మళ్ళీ పరీక్ష కట్టి పాస్ అయ్యే వరకు సిరిపురంలో అడుగుపెట్టను. నేను ఇక వత్సల్ని ₹1 కూడా అడగను. నా అంతట నేనే కష్టపడి సంపాదించి చదువుకుంటాను అనుకోసాగింది. తన అన్నదాంట్లో చెడ్డమాట ఏమీ లేదే. తను ఆ పల్లెటూరు వెళ్ళి ఉండలేదు. అతను ఇక్కడికి రాడు. పెళ్ళి అనే జంజాటం పెట్టుకుని ఉన్న ప్రేమలు నాశనం చేసుకునే కంటే అలా స్నేహితులుగా మిగలటం నయం కదూ. ఆ రాత్రి జ్వాల పొద్దుపోయిన తర్వాత వచ్చింది. సౌ, అందరూ వెళ్ళిపోయారా? వత్సలు కూడా. ఏం లేదు, ఊరికినే అడిగాను. నువ్వు ఊరికినే ఏది అడగవు మరి అంది సౌ. ఆల్ రైట్, చెప్పేస్తాను. మంచి బిల్డింగ్ ఒకటి అమ్మకానికి వచ్చింది. వత్సలేమైనా కొంటాడేమోనని. సౌగంధి వెంటనే అనేసింది. కొనడు. నువ్వే చెప్పేస్తావే? నాకు తెలుసు. అసలేమైంది? అలా ఉన్నావెందుకు? జ్వాల అడిగింది. సౌగంధి చేతులు జోడించి దండం పెట్టింది. దయుంచి నన్నేమీ అడగకు ఇక. ఆల్ రైట్. జ్వాల వెళ్ళిపోయింది. సౌగంధి చీకట్లో మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. అత్తయ్య లేకుండా ఆ ఇల్లు ఊహించలేకపోతోంది. ఆ ఇంట్లో వత్సలు ఒక్కడు ఎలా ఉండగలడు? తనకి వెంటనే వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తోంది. వత్సల్, నువ్వు అక్కడ ఉండవద్దు, నాతో వచ్చేయి అని బలవంతం పెట్టి తీసుకురావాలనిపిస్తోంది. కానీ తనకి తెలుసు, వత్సల్ ఆ ఊరు వదిలి రాడు. తను కూడా ఈ ఊరు వదిలి వెళ్ళలేదు. అందుకని ఈ జీవితాలు ఇక కలవవు. జ్వాల మర్నాడు వచ్చి, సౌ, నారాయణరావు గారు కొడుక్కి కట్నం తీసుకుని పెళ్లి చేస్తున్నట్ట. మనం మన అసోసియేషన్ తరఫున వెళ్ళి కాస్త బాగా గలాటా చేయాలి. నువ్వు 10 గంటలకి రెడీ అవ్వాలి అంది. సౌగంధి దండం పెట్టింది. పరీక్షలు అయ్యే వరకు నాకు ఇంకేం చెప్పొద్దు. నాకు చెవికి ఎక్కవు. ముందు మన జీవితాలు మనం ఉద్ధరించుకుంటే ఆ తర్వాత మిగతా వారిని ఉద్ధరిద్దాం అన్నాను. అంటే నీ ఉద్దేశం ఏమిటి? జ్వాల రెట్టించింది. సౌగంధి జవాబు చెప్పలేదు. చెప్పి ప్రయోజనం లేదు. జ్వాలతో తర్కంలోకి దిగితే ముందు మన మతి పోతుంది.
వారం రోజుల తర్వాత వత్సల దగ్గర నుంచి 4,000కి డీడీ వచ్చింది. నాకిప్పుడు డబ్బు అవసరం లేదు, నీకు చాలా కృతజ్ఞతలు సౌ అని ఉత్తరం రాసి దాన్ని తిప్పి పంపేసింది. అమ్మో, అంత డబ్బు తిప్పి పంపేశావా? మనకి ఎన్ని ఖర్చులు ఉన్నాయి అంది జ్వాల. ఖర్చులు తగ్గించుకోవటం మంచిది, నేను తగ్గించేసుకున్నాను అంది సౌగంధి. నువ్వు చాలా మారిపోయావు సౌ అనేసి జ్వాల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవును, చాలా మారిపోయాను అనుకుంది సౌగంధి. 2 నెలలు గడిచాయి. సౌగంధి 1-2 సార్లు వత్సలికి ఉత్తరం రాద్దామని కూర్చుంది. వత్సల్, నేను డబ్బు తిప్పి పంపానని నువ్వు చాలా అపార్థం చేసుకున్నావు కదూ. నా మనసులో బాధ నీకు తెలిస్తే నువ్వు ఎన్నడూ అలా అనుకోవు. నీ కష్టార్జితాన్ని వృధా చేసే హక్కు నాకు లేదు. నువ్వు నన్ను ఇక్కడికి చదువుకోమని పంపించావు, కానీ నేనేం చేశాను? వచ్చిన పని మర్చిపోయి పక్కదారికి మళ్ళాను. జ్వాల భావాలు నా స్వభావం కలిసి ఉండవచ్చు, కానీ జ్వాలకి లేని బాధ్యత నాకు ఒకటి ఉంది. నేను చదువు పూర్తి చేసి ఇంకేం చేసినా ఏమీ అభ్యంతరం ఉండేది కాదు. ఈ మాట నన్ను ఎవరూ అననవసరం లేదు, నాకు నేనే నిందించుకుంటున్నాను. వత్సల్, అత్తయ్య పోయింది, నువ్వు ఒక్కడివి అక్కడ ఉండటం అంటే నాకు ఎలాగో ఉంది. వచ్చేసే వత్సల్, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను ఇక్కడ ఉంటాను, నువ్వు నీ వ్యాపకాలు ఏమీ మానుకోవద్దు. నువ్వు సిరిపురం వారానికి ఒకసారి వెళ్ళి వస్తూ ఉండవచ్చు. నేను కూడా వస్తాను వత్సల్. నేను కూడా వస్తాను, కానీ మనం ఉండటం మాత్రం ఇక్కడే ఉండాలి. నీ మీద కోపమూ లేదు, నువ్వంటే ఇష్టమూ లేక కాదు. వత్సల్, ప్లీజ్ వచ్చేయి, నేను ఇలా ఉండలేను. క్షణక్షణం అత్తయ్య నువ్వు గుర్తుకు వస్తున్నారు. ఈ ఉత్తరం రాస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తోంది. మీరు నాకు చేసిన దాంట్లో 100వ వంతు కూడా నేను మీకేం చేయలేకపోయాను. ఛీ, ఎంతో కృతజ్ఞురాల్ని కదూ. జ్వాల ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా అనేవారు లేని భయంకరమైన స్థితి పగవాళ్ళకు కూడా వద్దు అని. మనం చచ్చినా బ్రతికినా ఎవరికీ పట్టని జీవితం చాలా నికృష్టం. ఎవరూ లేని అనాథలు అయితే అది వేరే సంగతి. అమ్మా నాన్న ఉండి నా అధోగతి జీవితం చూడు అంటుంది. నాకు జ్వాల మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా జీవితం గుర్తుకు వస్తుంది. వత్సల్, నేను నీకు అత్తయ్యకి ఎంత రుణపడి ఉన్నాను కదూ. ఏమిటో నా స్వభావం ఏమిటో, నా మనసుకి ఏం కావాలో నాకే తెలియడం లేదు. ఒక్కోసారి నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది, మరోసారి అయ్యో వత్సల్ ఇష్టమే కానీ ఆ పల్లెటూరి వాతావరణం నాకేం తోస్తుంది అనిపిస్తుంది. ఏం చేయాలో నాకు తోచడం లేదు వత్సల్, నువ్వే నాకు సరైన సలహా చెప్పవు. సౌగంధి ఉత్తరం వ్రాస్తున్నదల్లా ఆపేసింది. ఇలా వ్రాసి ఏం ప్రయోజనం? ఇవన్నీ అతనికి అనవసరం. చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నోరు మూసుకుని మౌనంగా దూరంగా ఉండాలి. వత్సల్ ఏమన్నాడు? పెళ్ళి అయిన తర్వాత ఒక్క క్షణం కూడా వదిలి దూరంగా ఉండలేనని అనలేదు. సౌగంధి ఉత్తరం మడిచి పుస్తకంలో పెట్టేసింది. అమ్మాయి సౌగంధి, వాకిట్లో నుంచి పిలుపు వినిపించింది. సౌగంధి లేచి వెళ్ళింది. వాకిట్లో క్షీరసాగరం గారు ఉన్నారు. ఇదిగో మా చెల్లెలు కూతురు లక్ష్మి అజ్మీర్ నుంచి వచ్చింది. నేను చెప్పలేదు యాక్సిడెంట్లో భర్త పోయాడని? అవునవును గుర్తు చేసుకుంటూ అంది సౌగంధి. లక్ష్మి తెల్లగా బొద్దుగా పొట్టిగా ఉంది. వాళ్ళు 12 సంవత్సరాల నుంచి దూర ప్రాంతంలో ఉన్న మనిషి, కట్టుబొట్టు ఏ మార్పు లేదు. బాబాయ్ మీ గురించి ఉత్తరంలో వ్రాశారు అంది లక్ష్మి చిరునవ్వుతో. అలాగా, మీ గురించి కూడా చెప్పారు అంది. నిజానికి ఆయన 1-2 సార్లు యథాలాపంగా మాట వరుస కన్నారంతే. సౌగంధి ఆ ఇద్దరిని కూర్చోమని కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. క్షీరసాగరం గారు మాట చెప్పేశాడు. అమ్మాయి సౌగంధి, లక్ష్మిని ఈ ఊరు రమ్మనమని నేనే ప్రోద్బలం చేశాను. నా మనసులో మాట చెప్పేస్తాను. నాకు నిన్ను జ్వాలను చూస్తే చాలా ముచ్చటగా ఉంది. ఆడపిల్లలంటే అలా ఉండాలి అంటాను. లక్ష్మిని మీతో కలిపి ఉంచితే తనకి భర్త పోయిన బాధ కాస్త మర్చినట్టు ఉంటుంది. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఈ ఊరిలోనే చేర్పిస్తాను. ఇది నా ఉద్దేశం. అలాగే బాబాయ్ గారు అంది. సౌగంధి చేత జ్వాల చేత ఆయన బాబాయ్ అని పిలిపించుకుంటున్నారు. షాపు అద్దెకిచ్చినా మనం ఒక కుటుంబంలా కలిసిపోయాం. నన్ను పేరు పెట్టి పిలిచి పరాయివాడిలా చూడకండరా. లక్షణంగా మా ఇద్దరిని బాబాయి పిన్ని అని పిలవండి అన్నారు. అప్పటి నుంచి అలాగే పిలుస్తున్నారు. లక్ష్మిని పరిచయం చేసి బజారులో పని ఉంది వెళ్ళొస్తానని వెళ్ళిపోయారు. మీరు షాపుకి ఎందుకని రావటం లేదు అంది లక్ష్మి. ఈ మధ్యనే మా అత్తయ్య పోయింది అంది సౌగంధి.
అరే అలాగా. చావు మాట రాగానే లక్ష్మి పెద్దగా ఊపిరి తీసుకొని వదిలింది. అమ్మా నాన్న ఎక్కడుంటారు అడిగింది లక్ష్మి. అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే పోయారు అంది సౌగంధి. అయ్యో అయితే? సందేహంగా చూసింది. మా అత్తయ్యే పెంచి పెద్ద చేసింది. ఇంకెవరూ లేరా? ఉన్నారు, వత్సల్ అని. ఎవరు? మా అత్తయ్య కొడుకు వత్సల్ ఉన్నాడు. ఓహో, బావన్నమాట. ఊహుహు, కాదు. లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి, అత్త కొడుకు బావ కాకుండా ఏమవుతాడు? సౌగంధి మాట్లాడలేదు. బావా, ఆ మాట ఏమిటో కంపరంగా ఉంది. వత్సల్ని ఎప్పుడు వత్సల్ అనటం అనుకోవటం తప్ప ఇంకో రకంగా అనుకోవటం అలవాటే లేదు. ఎందుకో తెలియదు, అత్తయ్య కూడా ఎప్పుడూ అలా అని చెప్పలేదు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి పేర్లు పెట్టే పిలుచుకునేవాళ్ళు. అర్థమైందిలేండి అంది లక్ష్మి చిరునవ్వుతో. సౌగంధి తల ఎత్తి చూసింది. వత్సల్ మీకు కాబోయే భర్త అన్నమాట. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. అతని పేరు చెబుతుంటేనే మీ ముఖం మారింది. చాలా ఇష్టమైన వాళ్ళ పేరు చెబుతారే అలా. అమ్మో, లక్ష్మి అసాధ్యురాలే. మీ సంగతి చెప్పండి. బాబాయ్ గారు లక్ష్మి అంటూ చెప్పారు కానీ వివరాలేం చెప్పలేదు. మీ భర్త యాక్సిడెంట్లో. లక్ష్మి అవును అంటుండగానే ఆ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్క సెకను ముఖం పరధ్యాసగా అయింది. అంతలోనే నిగ్రహించుకుంది. మా పిల్లని చూస్తే మీరు క్షణం వదలరు అంది. ఈ మారు ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అది కన్నీటి వాన వెలిసిన తర్వాత వచ్చిన సూర్యోదయంలాగుంది. లక్ష్మి చాలాసేపు కూర్చుంది. ఆ కూర్చున్న గంటలోనే ఆమె చాలా నిదానస్తురాలని, మంచి మనిషి అని అర్థమైంది. జ్వాల బయట నుంచి వచ్చింది. చేతిలో 2 చంకల కింద ప్యాకెట్లు ఉన్నాయి. సౌ, కాస్త పట్టుకోమ్మా అంది. సౌగంధి చేతుల్లోనివి అందుకుంది. ఏమిటివి? పోస్టర్లు. కమలమ్మ గారు కోడల్ని కట్నం తీసుకురాలేదని సాధిస్తుందిగా. ఆవిడ ముఖం వచ్చేలా కార్టూన్ వేయించి, అచ్చు వేయించి తెల్లారేసరికి వీధి గోడల మీద అంటించాలి అంటూ లక్ష్మిని చూసి ఈమె అంది. లక్ష్మి క్షీరసాగరం బాబాయ్ గారికి కూతురు వరుస. ఓ ఐసి, అంకుల్ చెప్పారు నాకు మీ భర్త యాక్సిడెంట్లో పోయారని. ఐఎమ్ రియల్లీ సారీ. లక్ష్మి ఇక్కడే ఉంటుందిట, మన షాపులో భాగస్వామి అవుతుందట అంది సౌ. మన షాపులోనా? వెరీ గుడ్, వెల్కమ్ మై ఫ్రెండ్ అంటూ లక్ష్మి చేపట్టి కరచాలనం చేసింది. లోపలికి పరిగెత్తుకు వెళ్ళి ఒక ఫారం తెచ్చి, మీరు మా షాప్లో భాగస్వామి అయ్యే ముందు మా సొసైటీలో మెంబర్ అవుతున్నారా? మాకు మీలాంటి ఆడపిల్లే కావాలి అంది. ఏమిటిది అడిగింది లక్ష్మి. జ్వాల గబగబా చెప్పింది. లక్ష్మి చిరునవ్వుతో, నాకు ఎక్కువ టైం ఉండదండి, పిల్లలతోనే సరిపోతుంది అంది. మీకు చేతనైనంత చేదురుగాని అంది జ్వాల. అలాగే, తప్పకుండా చేస్తాను అంది లక్ష్మి సంతకం పెడుతూ. మరునాడు ఉదయం ఆ వీధి వాళ్ళంతా నిద్రలేచేసరికి అందరి గోడల నిండా కమలమ్మ గారి ముఖంతో కార్టూన్లు ఉన్నాయి. కోడల్ని కొట్టి తిట్టి వేధిస్తున్న ఆవిడని చివరికి పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టారు. ఇంగ్లీష్ లెక్చరర్ గారి కుటుంబం అలా నవ్వుల పాలైంది. అందరూ ఆ పోస్టర్లు చూసి నవ్వుకున్నారు. ఆయన ఇంటి తలుపులు తీయలేదు. ఆ వీధిలో అందరికీ ఈ పని జ్వాలదే అని తెలుసు. కొంతమంది పిల్లలు జ్వాలకి జై అని అరిస్తే మరికొంతమంది తిట్టారు. అందరూ ఇది మాట్లాడటమే. సౌగంధికి చిరాకే అనిపించింది. దీనివల్ల ఆ కోడలికి మరింత కష్టాలు ఎక్కువైనాయే తప్ప తగ్గలేదు. ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకునే ధైర్యం తెచ్చుకునేటట్టు చేయాలి మనం. అంతేగాని మనం పరిష్కరిస్తామంటూ కుటుంబంలో తలదూర్చడం మంచిది కాదు జ్వాల అంది సౌగంధి. చూడు సౌ, కీలేరికి వాత పెట్టాలి. సిగ్గులేని వాళ్ళని సిగ్గుపడేటట్లు చేయాలి. ఏం పర్వాలేదు, నువ్వేం భయపడకు అంది. వాళ్ళ కక్ష పెట్టుకుంటారనే భయం కంటే అనవసరంగా వారిని అల్లరి చేసినందువల్ల నలుగురు వికవికలు పకపకలు తప్ప తమకి జరిగిందేమిటి అనుకోసాగింది సౌగంధి. తాము అనుకున్నది ఇది కాదే, అనుకున్నది ఒకటైతే ఆశయం మరోవైపు వెళ్తోంది. మర్నాడు సౌగంధి బట్టల షాపు కాస్త రాత్రివేళ దగ్ధమైంది. క్షీరసాగరం గారు లబోదిబోమని మొత్తుకున్నాడు. నేను చెప్పానా మీకు ఆ లెక్చరర్ గారు జోలికి పోవద్దని? ఈ పని ఆయనే చేయించాడు. ఆయన కాలేజీలో కూడా అంతే. పిల్లలు దేనికైనా బాయ్కాట్ చేస్తే చచ్చెట్టు వాళ్ళని ఏడిపించుకొని తినేవాడు. అంకుల్, ఇది ఆయన పనే అని నాకు తెలుసు. ఆయనని నేను వదులుతానా? రౌద్రిని అయింది జ్వాల. వద్దంటున్నా వినకుండా వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది.
ఆయన తనని తెలియదని బుకాయించాడు. ఆయన తనకి తెలియదని బుకాయించాడు. మర్నాడు సౌగంధి, జ్వాల ఆటోలో ఇంటికి వస్తున్నారు. మోటార్ సైకిల్ ఒకటి అడ్డం వచ్చింది. ఆటో ఆగింది. మోటార్ సైకిల్ మీద నుంచి దిగిన ఇద్దరు పిల్లలు ఆటో అతన్ని యువతలకు లాగి జ్వాలని, సౌగంధిని ఎడాపెడా కొట్టారు. సౌగంధికి ముక్కు వెంట రక్తం రాసాగింది. చీకట్లో ఎలాగో తప్పించుకుని వెనక్కు షాపు వైపు పరిగెత్తింది. బాబాయ్ బాబాయ్ అని అరుస్తూ తలుపులు బాదింది. లక్ష్మి వచ్చి తలుపులు తీసింది. లక్ష్మి, బాబాయ్ ఏడి? అక్కడ జ్వాల మాట పూర్తి కానే లేదు. కింద పడిపోతుంటే లక్ష్మి పట్టుకోవటం గుర్తుంది. తర్వాత ఏమైందో తెలియదు. ఎప్పటికో మెలకువ వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు, ముఖమంతా మంట. ఒళ్ళు నిప్పుల్లో కాలుతున్నట్టు మంటలు పెడుతోంది. మూలుగుతుంటే ఎవరో నుదుటి మీద చేయి వేశారు. సౌ, ఎలా ఉంది? ఎవరు? చేయి చాచింది. నేను. వత్సల్. వత్సల్? నేనే. వత్సల్ లేవబోయింది. ఉండు, లేవకు. నీ దగ్గరగా వస్తాను. నేనే నీ దగ్గరికి వస్తా. వత్సల్ మంచం మీద మరింత దగ్గరికి జరిగి సౌగంధి తలని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని ఛాతిలో తలదాచుకుంది. వత్సల్, నాకేమైంది? జ్వరం వచ్చింది. నాకేమిటో గాభరాగా ఉంది. ఎందుకో భయం వేస్తోంది. ఏం కాదు, కళ్ళు మూసుకో. ఉండు, ఉడుకులాని పట్టి వేస్తాను. నీకు బాగా జ్వరంగా ఉంది. ఒళ్ళు చూడు ఎలా కాలిపోతోందో. నిప్పుల్లో పెట్టినంత మంటగా ఉంది. అదే తగ్గుతుంది. నువ్వు గాభరా పడకు. ఎందుకలా వణుకుతున్నావు? నాకు తెలియదు. నాకు భయం వేస్తోంది. నిద్రపోమ్మా నా బంగారు సౌగంధి ఈ మాటతో ఏదో మంత్రంలా అతనికి మరింత దగ్గరగా జరిగింది. అతని చెయ్యి భుజాల చుట్టూ ఉంది. చెంపకి అతని ఛాతి తగులుతోంది. ఒక్క నిమిషానికి అతని గుండె టక్ టక్ మన్న శబ్దం వినిపించసాగింది. సౌగంధికి మళ్ళీ నిద్ర వచ్చేసింది. ఈసారి బాధలేని, భయం పూర్తిగా పోయిన నిద్ర. ఆ గాఢ సుషుప్తి చాలా హాయిగా ఉంది. మళ్ళీ మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిందా? తల మీదకి వంగి ఎవరో లలితమైన స్వరంతో అడుగుతున్నారు. ఎవరు? అంది నీరసంగా. గుర్తుపట్టలేదా? నేను లక్ష్మిని. లక్ష్మి. బాగా మెలకువ వచ్చింది. అయోమయంగా చూసింది. నేనెక్కడున్నాను? వత్సల్ నిజంగా రాలేదా? అయితే నాకు కలన్నమాట. కాదు, వచ్చాడు. ఇంతవరకు నీ దగ్గరే కూర్చున్నాడు. దేశాయ్ గారు వస్తే అర్జెంటు పని అని వెళ్ళాడు. దేశాయ్? ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? సౌగంధి లేచి కూర్చుంటుంటే లక్ష్మి సాయం చేసింది. నేను ఎక్కడున్నాను? మీ సిరిపురంలో, మీ ఇంట్లో, నీ గదిలో. లక్ష్మి ఆ మాటలని ఎంతో మురిపంగా అంటూ వెళ్ళి ఆ కిటికీ పరదాలు పక్కకి లాగింది. సౌగంధి ఒక్క క్షణం అలాగే చూస్తూ కూర్చుంది. కిటికీలో నుంచి సాయం సంధ్యలో దూరంగా కాలువలో వెళుతున్న పడవల తెరచాపలు కొంగరెక్కల్లా కనిపిస్తున్నాయి. నేను ఇక్కడికి వచ్చానా? ఏమిటి? అంది. లక్ష్మి దగ్గరకు వస్తూనే చెప్పింది. నీకు దెబ్బలు తగిలిన రోజునే బాబాయి మీ వత్సలకి టెలిగ్రామ్ ఇచ్చారు. వత్సలు వచ్చాడు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. నేను వత్సలు టెలిగ్రామ్ ఇస్తే మొన్న సాయంత్రమే వచ్చాను. సౌ, ఈ ఇల్లు, ఈ ఊరు ఎంతో బాగుంది కదూ. వత్సలు వచ్చాడా? అంది అయిష్టంగా. మెల్లమెల్లగా గుర్తుకు వచ్చింది. ఆ రోజు రాత్రి ఆటోలో ఎవరో కొట్టడం, తను పరిగెత్తడం. లక్ష్మి, జ్వాల అంది సందేహంగా. తను శ్రీనగర్ వెళ్ళింది. ఏదో పనిట 4 రోజుల్లో వస్తుందిట. ఉత్తరం రాసింది. ఇదిగో అంటూ తీసి ఇచ్చింది. అది జ్వాల రాసింది. చేతివ్రాత ఎప్పటిలాగే పెద్ద పెద్ద అక్షరాలు గీకినట్లుంది. డియర్ సౌ, నేను కులాసా, నువ్వు కులాసా అని తలుస్తాను. ఆ రోజు రాత్రి నిన్ను తప్పించలేకపోయాను. కానీ వాళ్ళు నాతో బాగానే ఘర్షణ పడ్డారు. ఇక్కడే ఆడది అశక్తురాలు అనిపిస్తుంది. పోట్లాట ఇద్దరిది సమమే. ఇద్దరికీ పట్టుదలే. కానీ శారీరక శక్తిలో అబలని చేసి ఈ సృష్టి స్త్రీని చాలా అన్యాయం చేసింది. ఆ స్క్రౌండల్స్, నీచులు ఆడపిల్ల శరీరం దొరికితే వాళ్లలో 1,00,000 వికారాలు వస్తాయి. తెల్లవారుజామున 4 గంటలకి కాపలాగా నైట్ బీట్ కానిస్టేబుల్ రావటంతో నాకు వారి నుంచి విముక్తి అయింది. నేను 2 రోజుల వరకు నీ గురించి కనుక్కోలేకపోయాను. కనుక్కునేసరికి మీ ఊరి నుంచి మీ వత్సలు వచ్చి నిన్ను తీసుకువెళ్ళాడని నాకు అంకుల్ చెప్పాడు. నాకు చాలా ఈర్ష్య అనిపించింది. చూసావా, నీకు అసలేం ప్రమాదం జరగలేదు.
4 దెబ్బలు తగిలాయేమో, కానీ నా మీద అత్యాచారం జరిగింది. కానీ నా గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరు గుండెల్లో దాచుకుంటారు? పైనుంచి అందరూ ఒకటే అవహేళన. ఇలా అవహేళనలు ఎదురైన కొద్దీ నాకు ఇంకా పట్టుదల, కోపం ఎక్కువవుతాయి. నాకు బాధ ఏమిటంటే సాటి ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే ఎక్కువ సహాయం చేశారు. నాకు ఆ సమయంలో ఎవరు సాయం చేశారో తెలుసా? మన వీధి చివర దర్జీ అని అతన్ని నేనెప్పుడు భార్యని కొడతాడని వెర్రి వెధవ అనుకునేదాన్ని. అతను ఏమన్నాడో తెలుసా? ఎందుకమ్మా నీకు ఆ ఎదవలతో లక్షణంగా పెళ్లి చేసుకో అన్నాడు. నా చేతికి 200 రూపాయలు ఇచ్చాడు. నన్ను ఢిల్లీ వెళ్ళటానికి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కించి కానీ ఇంటికి వెళ్ళలేదు. ఇలాంటి వాళ్ళని చూస్తే మళ్ళీ మనుషుల్లో మంచివాళ్ళు ఉన్నారు సుమా అని ధైర్యం వస్తుంది. నేను చాచాజీ దగ్గరికి వచ్చాను. నేను రాగానే జరిగిందంతా చెప్పేశాను. చాచాజీ, జరిగిన దుర్ఘటన కంటే ఇంకోటి జరుగుతుందేమోనని నాకు భయం. దాని నుంచి నువ్వు రక్షించాలి. నేను ఏ ప్రెగ్నెంటో అయితే అన్నాను. చాచాజీ ఏడ్చేశాడు. చాలా బాధపడ్డాడు. కాబట్టి ఇంకో నెల వరకు నేను ఇక్కడి నుంచి రాను. ఉత్తరం రాయి. నువ్వెలా ఉన్నావు? సౌ, నువ్వు అదృష్టవంతురాలివి. జీవితం నిన్ను ఆశీర్వదించిందే తప్ప మొట్టికాయలు మొట్టలేదు. నా విషయం చూడు. నేను ఇప్పటికీ ఇలా 4 సార్లు ఈ అఘాతంలో పడ్డాను. 14 సంవత్సరాలప్పుడు ఒకసారి, 18 సంవత్సరాలప్పుడు ఒకసారి. వ్యక్తులు ఎవరైతేనేం, అనుభవం ఒకటే. ఒక్కోసారి జీవితం చాలా భీతిగా ఉంటుంది. ఈ చేదు అనుభవాలు నన్ను గరళంలా చంపేస్తాయేమో అనిపిస్తుంది. కానీ నీకు తెలుసు, నేను మొండిదాన్ని. నా మనసు బండబారిపోయింది. ఈ జీవితానికి 22 సంవత్సరాల వయసే, కానీ ఈ మనసుకి 200 సంవత్సరాల ముసలితనం. ఒక్కోసారి ఈ జీవితం ఏం చేయాలో తెలియదు నాకు. సౌ, ఉంటాను. నువ్వు జాబు రాయి. నేను హైదరాబాద్ వస్తాను. హైదరాబాద్ అంటే ఎందుకంత ఆకర్షణ అని కదూ? ఆకర్షణ ఉంది సౌ, చాలా ఉంది. ఈసారి కలిసినప్పుడు చెబుతాను. ఆ లక్ష్మి ఎందుకో నాకు నచ్చలేదు సౌ. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండబట్టే నాలాంటి వాళ్ళకి ఇంత చెడ్డ పేరు అనుకుంటాను. భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. ఏమిటా పాతివ్రత్యం? నాకు నచ్చదు. బై, జ్వాల. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.